నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఇది ఎన్నికల సమయం. తమకిష్టమైన వారికి ఓటు వేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. తమకిష్టమైన నాయకుడికి, పార్టీకో ఓటు వేసుకోవడం, మిగతా వారిని కూడా వారికే ఓటు వేయమని అడగడం మామూలే. కానీ ప్రజాస్వామ్యానికి నిర్వచనంలా నిలిచే, ప్రజల పక్షాన పోరాడతామని చెప్పే, నిజాలను నిజాయితీగా నిగ్గు తేలుస్తామని చెప్పే మీడియా కులాల పేరుతో, మతాల పేరుతో, పార్టీల పేరుతో ఒకవైపే కొమ్ము కాయడం ఎంతవరకు సమంజసం? దానికి సంబంధించిన ఉదాహరణలు ఇటీవలి కాలంలో పేపర్ల నిండా గుట్టలు గుట్టలుగా, కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. వాటిని ఒకసారి కనుక మనం గమనించినట్లయితే, ఇది చూడండి, సర్వజన సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. ఇది యాడే కావచ్చు, సేమ్ యాడ్ ఈనాడులో కూడా. ఆ తర్వాత ఇది చూడండి, ఇది యాడే, కాకపోతే మెయిన్ పేజీలో ఇట్లా తీయగానే ఫస్ట్ పేజ్ మనకి ఇంటి ముందు పడగానే కనిపించే యాడ్ ఇది. మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంతో జరగబోయేది ఇదే అనుకుంటూ ఈ చూడండి, ఈ ఫోటో కూడా ఇట్లా తొడేల్లాగా మొత్తం పంచుకు తింటారన్నట్టుగా. అంటే ఇంత డైరెక్ట్గా ఒక మెయిన్ పేజీలో ఇది సేమ్, ఇది ఒక్క దాంట్లోనే కాదు, ఈనాడులో కూడా సేమ్ యాడ్. ఇక్కడ చూడండి. ఆ తర్వాత అంటే ఈ 5 ఏళ్ల పాలనలో జరిగిన, అంటే తమ ప్రతిపక్షం కాబట్టి ఈ 5 ఏళ్ల పాలన జరిగే అన్ని రకాల ఇష్యూస్ మీద వీళ్ళు ఇచ్చారు. వాళ్ళు యాడ్ ఇవ్వడంలో వాళ్ళ పార్టీ తరపున వాళ్ళు ఏదైనా చేస్తారు. కానీ ఒక పేపర్గా, అంటే మీడియా సంస్థగా, ప్రజల దగ్గరికి వెళ్ళే మీడియా సంస్థగా వీళ్ళ బాధ్యత ఎక్కడ పోయింది? డబ్బులు ఇస్తే మాత్రం ఇలా వేసేయడమేనా? అంటే ప్రజల మనసును ఎలాగైనా మార్చేయడమేనా? ఇక చూడండి, ఇది అసలు ఎంత దారుణం అంటే, రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం. అంటే నిజమే, జే బ్రాండ్స్ కల్తీ, దీని మీద పోరాడవచ్చు. అసలు ఏంటి, ఎట్లా అని నిగ్గు తేల్చి ఐటమ్స్ రాయొచ్చు, అది ఒక పక్కన. కానీ ఇంత డైరెక్ట్గా ఒక మనిషిని, ఒక వ్యక్తిని, ఎవరినైనా కావచ్చు, ఇంత అదిగా చేయడం అనేది అది ఒక దారుణమైన విషయం. ఇది చూడండి, ఇది సాక్షిలో వచ్చినాడు. ఏముంది, సాక్షి అయితేంది, ఈనాడు అయితేంది, ఆంధ్రజ్యోతి అయింది, ఎవరైనా ఒకటే, ఏదైనా అదే కాతాన్లో ముక్కలే అన్నట్టుగా వాళ్ళు అట్లా ఇస్తే వీళ్ళు ఇచ్చిన యాడ్ చూడండి. పేదల నోటికాడ ముద్ద లాగేసినోడు రేపు పేదలకు మేలు చేస్తాడంటే నమ్ముదామా అని చంద్రబాబు ముఖం ఇంత, అంటే రాక్షసంగా, అక్కడ జగన్మోహన్ రాక్షసంగా వేశారు, ఇక్కడ చంద్రబాబు మోహన్ రాక్షసంగా వేశారు. అసలు ఎట్లా చేసిండ్రు? కూటమి ద్రోహం ఏంది? ఇన్ని లక్షలు కోట్ల వస్తుంటే వీళ్ళు ఎట్లా అడ్డుపడ్డారు అని ఒకటి. ఇక ఇది మళ్ళీ సాక్షిలో వీళ్ళు వేసుకున్నాడు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇవాళ మార్నింగ్ వచ్చిన ఒక ఐటము ఈనాడు పేపర్లో, జగన్ ఆటవిక రాజ్యాన్ని అంతం చేయండి. అంటే ఇది కొంతమందికి అర్థం కాకపోవచ్చు, ఎందుకు తను ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇది ఎంతమందిని ప్రభావితం చేయడానికి చెప్పినట్టు అవుతుంది చూడండి. ఇవి యాడ్సే కావచ్చు, కానీ డబ్బులు ఇచ్చి ఏ చెత్త ప్రచురించమంటే ఆ చెత్త ప్రచురించేస్తారా? ఎథిక్స్ అంటూ ఉండవా? దీనివల్ల మీ మీద పడ్డ పచ్చముద్రో, ఫ్యాను ముద్రో పోతుందా? లోపల మీరు ప్రచురించే వార్తలకు క్రెడిబిలిటీ ఉంటుందా? ఎన్నికల్లో గెలవాలంటే ప్రతిపక్షమైన, అధికార పక్షమైన ప్రజల మనసులు గెలవాలి. వారు చేసిన అవినీతిని వెలుగు తీసుకురావాలంటే వేరే అనేక మార్గాలున్నాయి. అంతేకాని ఒకరి మీద ఒకరు బురద చల్లుకునే ఈ వ్యవహారాలతో ప్రజల్ని పిచ్చోళ్లను చేయడం కాదు. ప్రజలారా, ఆలోచించండి, విఘ్నతతో ఓటేయండి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.